పెద్ద దారుణం జరగడానికి కారణమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి నేను కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, దీనికి సంబంధించి డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను. ఒక్కటంటే ఒకటి లేవు, అన్నీ ఎక్స్పైర్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇది అసలు స్లీపర్ బస్ కాదు, మోడిఫైడ్ బస్ అంటూ తెలుస్తుంది. ఎక్కడా కూడా నామ్స్ ప్రాపర్గా లేవు. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఈ యాజమాన్యం మీద ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా అసలు? అలాగే మీరు చెప్పినట్లుగా ఇంతకుముందు మొత్తం 16 టీమ్స్ అంటున్నారు కదా, ఏ టీమ్స్ ఇప్పుడు ఏమేమి విషయాల్లో దీనికి సంబంధించి విచారణ జరుగుతుంది? ఈ ప్రమాదంలో బయటపడిన వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కండిషన్ ఎలా ఉందనేది తెలుస్తుందా మనకు? నందు, బేసిక్గా ఈ బస్సు సంబంధించిన డీటెయిల్స్ కానీ చూసుకుంటే ఫిట్నెస్ కావచ్చు 31 జూలై 2020 వరకు కూడా ఉంది. అంటే దాదాపుగా ఇంకొక సంవత్సరానికి సంబంధించిన ఫీజులు కూడా కట్టారు. దాదాపుగా 2020 ఏప్రిల్ వరకు కూడా ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే సంబంధించిన కొన్ని సెక్షన్స్కి వాళ్ళకి అవసరమైనవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ బస్సుకి సంబంధించిన వ్యవహారంలో ఫిట్నెస్ కావచ్చు, లేకపోతే చలానా ఒక్క పెండింగ్ ఉండేది. చలానా విషయంలో కొంత పెండింగ్ ఉంది, అది కూడా 23,000 మాత్రమే పెండింగ్ ఉంది. దానికి సంబంధించి మిగతా ఇవన్నీ కూడా కొంత పర్ఫెక్ట్గానే మెయింటైన్ చేస్తుంది. కాకపోతే టూరిస్ట్ పర్మిట్ మీద బస్సు ఉంది, అది కూడా ఓమిని బస్ పర్మిట్. మరి ఇక్కడ దీనికి సంబంధించి అధికారులు అయితే చెప్పాలి, దీని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా జరుగుతుందో చూడాలి. ఒకటి టూరిస్ట్ పర్మిట్కి సంబంధించి ఓమిని బస్ పర్మిట్ ఉంది. దీన్ని ఇంకొకటి ప్రధానంగా ఇక్కడ చర్చ జరుగుతుంది ఏంటంటే సీటింగ్ కెపాసిటీకి సంబంధించి 43 అని ఇచ్చారు. అంటే 43 సీట్లు ఉండొచ్చు కెపాసిటీ అని. అయితే ఇక్కడ సేమ్ టైంలో స్లీపర్ కెపాసిటీ ఏంటి అనే దాని మీద 0 ఇచ్చారు. అంటే ఇక్కడ స్లీపర్ కెపాసిటీ లేదు దీనికి. ఈ బస్సుకి ఓన్లీ సీటింగ్ కెపాసిటీ మాత్రమే ఉంది, స్లీపర్ కెపాసిటీ లేదు. మరి సీటింగ్ కెపాసిటీ 43 అని ఉన్న దీన్ని స్లీపర్గా ఎలా మార్చారు, ఎందుకు మాడిఫై చేశారు అనే దగ్గరే ఒక్క ప్రశ్న ఉదయిస్తోంది. దీని మీద అధికారులు ఏ విధంగా మాట్లాడతారు, లేకపోతే దీనికి సంబంధించిన వ్యవహారాలు ఏం మాట్లాడతారని చూడాలి. మిగతా కండిషన్ కావచ్చు, ఫిట్నెస్ కావచ్చు, మిగతా అన్ని వ్యవహారాలు దానికి ప్రభుత్వానికి కట్టాల్సిన ఫీజులు అన్నీ కూడా కట్టారు. కాకపోతే రిజిస్ట్రేషన్ మాత్రం ఒరిస్సాలో జరిగింది, రాయగఢ్లో జరిగింది. దానికి కూడా కారణం ఏంటంటే కొంత అంటే ఈ మధ్యకాలంలో ఆంధ్రాలో ఒక రేటు లేదు, తెలంగాణలో కొంత రేటు, దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భారతదేశంలో ఎక్కడైనా కట్టచ్చు అనే ఒక రూల్ కూడా ఉంది. సో కాబట్టి ఆ దిశగానే కొంత భారతదేశానికి సంబంధించిన వ్యవహారంలో ఎక్కడ తక్కువగా ఉంటే అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు కూడా మన వాళ్ళు చేస్తుంటారు. బేసిక్గా మనం కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కొన్ని కార్స్ కొనుక్కునేటప్పుడు నంబర్ కావచ్చు, లేకపోతే కొంత ఫ్యాన్సీ నంబర్ కావాలి, లేదు కొంత అక్కడ మన దీనికి కావాలనుకుంటే గోవానో లేకపోతే పాండిచేరుకో వెళ్ళి, బేసిక్గా పాండిచేరికి ఎక్కువగా వెళ్తుంటారు. అందుకే పీవీ రిజిస్ట్రేషన్స్ బండు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణ జిల్లాలో ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఆడికి పోతే ఒక 3-4 లక్షలు వెహికల్ కూడా తక్కువ వస్తుంది. తర్వాత రిజిస్ట్రేషన్ ఫీజు కూడా కొంత తక్కువ ఉంటాయి. ఆ యాంగిల్లో వీళ్ళు ఏమైనా రిజిస్ట్రేషన్ రాయగఢ్లో చేశారా అనేది పక్కన పెడితే, కాకపోతే ఇక్కడ జరుగుతున్న అంశంలో ప్రధానంగా ఇప్పుడు వస్తున్న చర్చ సీటింగ్ కెపాసిటీ 43 ఉంది, రెండవది స్లీపర్ కెపాసిటీ 0 ఉంది. సో అది ఒకటి ఉంది. పొల్యూషన్ సర్టిఫికేట్కి సంబంధించి 31 అక్టోబర్ 2025 అని దీంట్లో క్లియర్గా మనకి అంటే కంప్యూటర్ డేటాలో వస్తుంది. బట్ కొంత దీంట్లో పొల్యూషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఫిట్నెస్కి సంబంధించి జరిగితే దానికి కట్టాల్సిన తదితర ఫీజులన్నీ కూడా ముందుగానే కట్టారు. ఇంకొక ఇయర్కి బిఫోర్ అంటే 31 జూలై 2026 వరకు కూడా ఇక్కడ కట్టి ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొకటి దీనికి సంబంధించి దాదాపుగా 3 లక్షల రూపాయల వరకు కూడా అదనంగా ఫీజు కట్టారు. తర్వాత 30 ఏప్రిల్ 2026 వరకు కూడా కొన్ని దానికి సంబంధించిన అవసరమైన రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్నీ కూడా ఉన్నాయి. అయితే దీని చాసిస్ నెంబరు 04717. అలాగే కాకపోతే ఇక్కడ జరుగుతున్న ఒక క్వశ్చన్ ఏంటంటే సీటింగ్ కెపాసిటీ ఉన్న బస్సుని స్లీపర్గా ఎలా మార్చారు, స్లీపర్ కెపాసిటీ 0 అని అఫీషియల్గా ఇక్కడ డేటా ఉంది. అంటే దీంట్లో ఆర్టీఓ డేటాలో చాలా క్లియర్గా ఈ వ్యవహారం అయితే కనబడుతుంది. బట్ దాన్ని ఏ విధంగా మార్చారు అనే దాని మీదనే కొంత చర్చ జరుగుతుంది. అయితే సంబంధిత
అధికారులతో మనం కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. దీనికి సంబంధించి ఉదయం కూడా ఆ, ఆ, ఈ ఈ ఈ శాఖకు సంబంధించిన కొంతమంది అధికారులతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఫిట్నెస్ మిగతా అన్ని వ్యవహారాలు ఉన్నాయి, ఈ సీటుకి సంబంధించిన వ్యవహారంలో కొంత ఎందుకు చేంజ్ చేశారు అనేది ఒకసారి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పారు. దీనికి సంబంధించిన వ్యవహారంలోనే ఇందాక కూడా కొంతమంది సంప్రదింపులు చేసే ప్రయత్నం అయితే చేశాం, కానీ దీనికి సంబంధించి పూర్తిగా క్లారిటీ అయితే రాలా. అధికారులు దీని మీద కృష్ణవేణి ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన అధికారులతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేశాం. ఒకసారి లైవ్లో ఉండండి నందు, నేను మరోసారి ఆమెతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను ఇప్పుడు క్లియర్గా. ఒకసారి తను దీనికి సంబంధించిన వివరాలు ఏమన్నా చెప్పేందుకు ప్రయత్నం చేస్తారా అనేది కూడా చూస్తున్నాను. బట్ ఇందాక మాట్లాడినప్పుడు కొంత క్లియర్గా ఈమె చెప్పాలని ఒక ప్రయత్నం అయితే చేశారు. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి ఆమె అందుబాటులో ఉన్నారా, నేను కర్నూలుకి వెళ్తున్నానండి అని చెప్పిన పరిస్థితి. కృష్ణవేణి జాయింట్ కమిషనర్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్తో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి హోల్డ్లో ఉంటే ఒకసారి ట్రై చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మరోసారి ట్రై చేస్తాను, బిజీగా ఉంది. మరి ఆమెతో మరోసారి కృష్ణవేణి గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాను. इस समय उपलब्ध नहीं है, कृपया कुछ समय पश्चात पुनः प्रयास करें. Number you have dialed is currently busy or not reachable at this time. Please try link. రైట్, కృష్ణమోహన్ ట్రై చేస్తున్నారు, ట్రాన్స్పోర్ట్ జాయింట్ కమిషనర్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, బట్ కాల్ కనెక్ట్ అవ్వడం లేదు. ఒకవేళ కనెక్ట్ అయితే సంబంధించి తెలుసుకునే పూర్తిగా కండిషన్లో ఉంది, బట్ సీటుకి సంబంధించిన వ్యవహారంలో దానికి పూర్తిగా క్లారిటీ లేదు. దాని మీద కొంత ఎంక్వైరీ చేయాలి అనేది అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చ. మనం మాట్లాడుకుంటున్న సందర్భంలో రెండు ఇష్యూలు ఇక్కడ కనబడుతున్నాయి. ఒకటి మితిమీరి వేగం కావచ్చు, అది ఎన్ని కిలోమీటర్ల వేగంతో బస్సు వెళ్ళింది, ఆ ప్రాంతంలో ఉండేప్పటికీ స్పీడామీటర్ ఏ ప్రాంతంలో ఆగిపోయిందో చూడాలి. లేదు అది కాలిపోయిన ప్రయత్నం కూడా జరిగి ఉండే, బస్సు పూర్తిగా కూడా కాలిపోయింది, అది వెలుగులోకి వచ్చే పరిస్థితి లేదు. రెండవది యాక్సిడెంట్ ఏ విధంగా జరిగింది, కారు బైక్లో ఉన్న వ్యక్తిని ముందు బస్సు ఢీకొట్టిందా, లేదు బస్సే స్కూటర్లో ఉన్న వ్యక్తిని ఢీకొట్టారా, ఆ తర్వాత బస్సు స్కూటర్ ఏ విధంగా కారు బస్సు కిందకి వెళ్ళిపోయింది అనేది రెండవది చూడాలి. ఈ రెండు అంశాల మీద కొంత చెప్పాల్సిన పరిస్థితి. డ్రైవర్ అయితే అందుబాటులో పోలీసుల కస్టడీలో ఉన్నారు, మరి తన వివరణ ఏ విధంగా చూస్తారనేది. రెండవది మనం చూస్తున్న యాజ్ పర్ టెక్నికల్గా ఇంటర్నెట్లో ఆర్టీఏ దీంట్లో చూస్తున్న దాని ప్రకారం ఒకటి అది కేవలం 43 సీటింగ్ ఉన్న బస్సు మాత్రమే. దాన్ని స్లీపర్గా ఎలా కన్వర్ట్ చేశారు, స్లీపర్గా ఎవరు అనుమతులు ఇచ్చారు, అట్లా చెయ్యొచ్చా, బహుశా ఆ విధంగా చేయడానికి ఏమన్నా సోర్స్ ఉందా, దాంట్లో బేసిక్గా ఆర్టీఏలో ఆ రూల్స్ ఏమన్నా